నమస్కారం. రేఖీ వాస్తు మెడిటేషన్ జ్యోతిష్ రత్నాల గురించి చర్చిస్తాం మిత్రులారా. కన్యా రాశి 2025 జూన్ కన్యా రాశి గురించి తెలుసుకుందాం. లెట్స్ సీ జూన్ 2025. ఒకవేళ మీరు రీడింగ్ కనెక్ట్ చేసుకుంటే కనుక రేఖీ యూనివర్స్ ఏంజిల్స్ ఆశీర్వాదం అనుకోండి, మా కాళీ ఆశీర్వాదం, మీ కులదైవం కులదేవత ఆశీర్వాదం, మీ ఇష్టదైవం ఆశీర్వాదం. కన్యా రాశి. కన్యా రాశి ఈజ్ వరల్డ్ కార్డ్, ద బెస్ట్ కార్డ్, సెలబ్రేషన్ కార్డ్, డ్రీమ్ క్యాచర్. చాలా కళలు ఉన్నాయి, అన్ని కళల్ని ఒక్కసారి సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నారు. తప్పకుండా చేస్తారు, చేసి తీరుతారు, అయితే సమయం పడుతుంది. లెట్స్ సీ ద హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. హెల్త్, హార్డ్ వర్క్ చేయాలి బాగా. డివైన్ టైం కార్డ్, ఫైనాన్షియల్ గ్రోత్. కన్యా రాశికి ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయి బాబు. గుడ్ న్యూస్. జూన్లో ఏదైనా మంచి న్యూస్ వస్తుంది. డబ్బులు ఎక్కడి నుంచో వస్తున్నాయి, మంచి న్యూస్ వస్తుంది. లెట్స్ సీ. వెల్త్ అయితే ముందే కార్డ్ వచ్చేస్తుంది, ఇంకా వెల్త్కి ఏం కార్డ్స్ చూడాలి. సాక్రిఫైస్, ప్రైడ్. మీ పెయిన్ రిలీజ్ చేయాలి. ఎప్పుడు కన్యా రాశికి ఒక పెయిన్ వస్తుంది, ఎందుకంటే ఫ్యామిలీలో ఏవో ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. నౌ లెట్స్ సీ హెల్త్. కన్యా రాశి హెల్త్. మెడిటేషన్, సేమ్ కార్డ్, డూ ద హార్డ్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ది నౌ కన్యా రాశి రిలేషన్షిప్. కన్యా రాశి రిలేషన్షిప్. అయితే డ్రీమ్ క్యాచర్. రిలేషన్షిప్లో మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి మీరు ఎక్కువ కష్టపడతారు. అలాగే కష్టపడుతూ ఉండండి, చాలా మంచిది. మీ యొక్క వర్క్ రీబర్త్తో కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఏం వర్క్ చేసినా రీబర్త్. స్ట్రెంగ్త్, చాలా సమ్ లేడీ ఇన్ యువర్ ఫ్యామిలీ మీకు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ ఇస్తారు. అయితే లెట్స్ సీ వాట్ ఏంజిల్స్ ఆర్ సేయింగ్. ఏంజిల్స్ కార్డ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఏంజిల్ మెసేజ్ ఫర్ కన్యా రాశి. యు ఆర్ రెడీ. అంటే మీరు హార్డ్ వర్క్ అంతా చేసేసారు, పాస్ట్ లైఫ్లోని కావాల్సింది అంతా కూడా ఇప్పుడు కూడా చేశారు. మీరు రెడీగా ఉన్నారు యూనివర్స్ నుంచి గిఫ్ట్స్ పొందడానికి. అయితే చిన్న వీడియోతో మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ నెలలో మీకు ఎక్కడి నుంచో ఫైనాన్షియల్ కనెక్టెడ్ ఏదో గుడ్ న్యూస్ వస్తుంది. తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. అయితే చిన్న వీడియో నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय मां काली. स्वस्ति.